ఎప్పుడైనా ఆలోచించారా? మన చేతిలో దొరికే ఓ మామూలు రాయి కొన్ని కోట్ల ఏళ్ల కిందట ఈ భూమి మీద తిరిగిన పెద్ద పెద్ద జీవుల రహస్యాల్ని చెప్పగలదా అని? సరే, మరి ఒక గుడ్డు సంగతేంటి? అవును, నేను మాట్లాడుతోంది ఒక చిన్న డైనోసార్ గుడ్డు గురించే. అది మన భూమి చరిత్రనే తిరగరాయగలదా? సరిగ్గా ఇదే జరిగింది చీనాలోని హుబే ప్రావిన్స్లో. అక్కడ దొరికిన డైనోసార్ గుడ్లు అవి కేవలం శిలాజాలు కాదండోయ్, అవి ఒక రకంగా టైం క్యాప్సూల్స్ లాంటివి. ఏకంగా 85 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి ఎలా ఉండేదో కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. హుబే ప్రావిన్స్లో యున్యాంగ్ జిల్లాలో కింగ్లాంగ్షాన్ అనే ఒక ప్రదేశం ఉంది. ఇదేదో మామూలు ప్రదేశం అనుకుంటే పొరపాటే. ఇది చైనాలోనే మొట్టమొదటి జాతీయ డైనోసార్ గుడ్ల శిలాజ సంరక్షణ కేంద్రమనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ఏకంగా 3000 కన్నా ఎక్కువ శిలాజ గుడ్లను బయటకు తీశారు. అసలు విషయమేంటంటే వాటిలో చాలా వరకు కొంచెం కూడా దెబ్బతినకుండా 3 డైమెన్షనల్గా ఉన్నాయి. అంటే ఒకసారి ఊహించుకోండి, కొన్ని లక్షల ఏండ్ల క్రితం పెట్టిన గుడ్లు ఈరోజు మన కళ్ల ముందున్నాయంటే ఎంత అద్భుతం కదా! కాని ఈ మొత్తం ఆవిష్కరణలో అసలైన బ్రేక్ త్రూ వేరే ఉంది. అదేంటంటే శాస్త్రవేత్తలు ఈ గుడ్ల వయసుని మొట్టమొదటిసారిగా ఒక కొత్త పద్ధతితో నేరుగా కనుక్కున్నారు. ఇంతకుముందు ఇలాంటి శిలాజాలాల వయసుని ఎలా కనుక్కునేవారో తెలుసా? అంతా పరోక్ష పద్ధతులే. అంటే ఆ శిలాజం చుట్టూ ఉన్న అగ్నిపర్వత శిలలు, బూడిద పొరలు లాంటివి ఎప్పటివో చూసేవాళ్లు. వాటి వయసుని బట్టి ఆ గుడ్ల వయసు కూడా సుమారుగా ఇంత ఉండొచ్చు అని ఒక అంచనాకొచ్చేవాళ్లు. అంతేకాని అది ఖచ్చితమైన వయసు కాదు, జస్ట్ ఒక ఊహ మాత్రమే. కాని ఇప్పుడు రీసెర్చర్స్ వాడిన పద్ధతి ఉంది చూశారు, అది నిజంగా ఒక గేమ్ చేంజర్. దీని పేరే ఇన్సిటు కార్బోనేట్ యురేనియం లెడ్ డేటింగ్. దీన్నే సింపుల్గా యూపీ డేటింగ్ అని కూడా అంటారు. అసలు ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ గుడ్డు పెంకులో ఉండే కార్బనేట్ మినరల్స్ మీద ఒక మైక్రో లేజర్ను ప్రయోగిస్తారు. అప్పుడు ఆ మినరల్స్ ఆవిరైపోతాయి. ఆ తర్వాత మాస్ స్పెక్ట్రోమీటర్ అనే ఒక స్పెషల్ మెషిన్ ఆ ఆవిరిలో ఎన్ని యురేనియం అణువులున్నాయి, ఎన్ని లెడ్ అణువులు ఉన్నాయి అని ఖచ్చితంగా లెక్కిస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. యురేనియం అనేది కాలం గడిచే కొద్దీ మెల్లిగా లెడ్గా మారుతూ ఉంటుంది. అది ఎంత వేగంతో మారుతుందో మనకు ఖచ్చితంగా తెలుసు. సో లెడ్ ఎంత ఎక్కువగా ఉందో కొలిస్తే ఆ గుడ్డు వయసెంతో తేలిగ్గా లెక్కేయచ్చు. ఇది అచ్చం మన దగ్గరున్న ఒక అటామిక్ క్లాక్ లాంటిదన్నమాట. సరే, మరి ఈ కొత్త టెక్నిక్ ఉపయోగించి సైంటిస్టులు ఏం కనుక్కున్నారు? వాళ్లు కనుక్కున్న ఆ వయస్సు మనల్ని భూమి చరిత్రలోనే ఒక చాలా కీలకమైన టైంకి తీసుకెళ్ళింది. ఇంతకీ ఆ గుడ్ల వయస్సు ఎంత అని తేలిందంటే ఏకంగా 85.91 మిలియన్ సంవత్సరాలు. అంటే సుమారుగా 8,60,00,000 ఏళ్లు. దీనిలో కూడా ఒక 17.4 మిలియన్ సంవత్సరాల ఎర్రర్ మార్జిన్ ఉంది. అయినా ఇది చాలా ఖచ్చితమైన అంచనా. ఈ టైం ఫ్రేమ్ మనల్ని నేరుగా లేట్ క్రిటేషియస్ పీరియడ్కి తీసుకెళ్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టైం, ఎందుకంటే అదే సమయంలో భూమి మీద చాలా పెద్ద పర్యావరణ మార్పులు జరుగుతున్నాయి. సరే, ఇంతకీ ఈ గుడ్లు ఏ డైనోసార్వి? శాస్త్రవేత్తలు వీటిని ప్లాకోలిథస్ టూమియావోలింజెన్సిస్ అనే జాతికి చెందినవిగా గుర్తించారు. ఇది డెండ్రోలిథిడే అనే ఫ్యామిలీకి చెందిన డైనోసార్. ఈ గుడ్ల పెంకుల్లో ఒక ప్రత్యేకత ఉంది. వీటి మీద చాలా ఎక్కువ రంధ్రాలు ఉన్నాయట. బహుశా అప్పటి వాతావరణానికి అనుగుణంగా జరిగిన ఒక పరిణామం కావచ్చు ఇది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా? ఈ డైనోసార్ జాతికి సంబంధించి మనకు ఒక్క ఎముక కూడా దొరకలేదు. కేవలం ఈ గుడ్ల వల్లే ఇలాంటి ఒక జాతి ఉండేదని మనకి తెలిసింది. అందుకే దీన్ని ఊటాక్సాన్ అంటారు. అంటే కేవలం గుడ్ల ద్వారా మాత్రమే గుర్తించబడిన జాతి అనమాట. ఇప్పుడు వాతావరణం గురించి మాట్లాడదాం. ఈ గుడ్లు పెట్టిన 85 మిలియన్ ఏళ్ల క్రితం కంటే కొన్ని మిలియనేళ్ల ముందే భూమిపై టెంపరేచర్లు పడిపోవడం మొదలైంది. అంతకుముందు అంటే టురోనియన్ కాలంలో వాతావరణం చాలా వేడిగా ఉండేది. కాని ఆ తర్వాత భూమి మెల్లిమెల్లిగా చల్లబడటం స్టార్ట్ అయింది. ఈ మార్పు వల్లే చాలా డైనోసార్ జాతులు కనుమరుగయ్యాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. చూసారా, ఈ గుడ్ల వయసుని ఇంత ఖచ్చితంగా తెలుసుకోవడం పాలియోంటాలజీ అంటే శిలాజాల అధ్యయనంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పట్నుంచి డైనోసార్ గుడ్లను మనం కేవలం శిలాజాలుగా చూడలేం. అవి చరిత్రను నేరుగా మనకు చూపిస్తున్న డాక్యుమెంట్స్. ఈ ఒక్క ఆవిష్కరణ డైనోసార్ల పరిణామం, అవి ఎలా అంతరించిపోయాయి, అప్పటి వాతావరణ మార్పులు, వీటన్నిటినీ మనం చూసే దృష్టినే మార్చేస్తోంది. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేయబోతున్నారంటే
వాళ్ళు ఈ టెక్నిక్తో మరిన్ని పరిశోధనలు చేయబోతున్నారు. అంటే వేర్వేరు పొరల్లో దొరికిన గుడ్లను టెస్ట్ చేసి ఒక రీజనల్ టైమ్లైన్ని తయారు చేయడం, వేర్వేరు ప్రాంతాల్లో దొరికిన గుడ్లను పోల్చి చూసి డైనోసార్లు ఎలా వలస వెళ్లేవో ట్రాక్ చేయడం. అంతేకాదు, ఇదే టెక్నిక్ని వేరే కార్బొనేట్ శిలాజాల మీద కూడా ప్రయోగించి మరిన్ని రహస్యాలను బయటపెట్టడం. పాసిబిలిటీస్ అనంతం. చూశారా, ఒక చిన్న గుడ్డు, కాని అది ఏకంగా 85 మిలియనేళ్ల క్రితం మన భూమి ఎలా ఉండేదో చెప్పే ఒక సజీవ సాక్ష్యం. ఇది కేవలం ఒక సైంటిఫిక్ డిస్కవరీ మాత్రమే కాదు, మనిషిలోని జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపన మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలదో చెప్పే ఒక నిదర్శనం.